hello, namaste. Welcome back to my channel. This is Sarika from Twin Mom Lifestyle and Beauty. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే అండ్ థర్స్డే వ్లాగ్ని షేర్ చేస్తుందండి. సో యాక్చువల్గా నాకు వెడ్నెస్డే కేక్ అయితే ఆర్డర్స్ వచ్చాయి. సో కేక్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి నేను పిల్లలు కలిపి పూర్ణ మార్కెట్ అయితే వెళ్తున్నాము. జస్ట్ నేను అయితే నార్మల్గా రెడీ అయిపోయాను, ఒక టాప్ వేసుకొని జీన్ వేసుకొని రెడీ అయిపోయాను. అండ్ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేసాను. సో వాళ్ళకి లంచ్ పెట్టిన తర్వాత 1 అవర్ వాళ్ళు పడుకొని లేచిన తర్వాత వాళ్ళకి కూడా చక్కగా నీట్గా రెడీ చేసేసాను. సో పిల్లలు నేను వెళ్తున్నాం కాబట్టి సో పిల్లలతో వెళ్తే యాక్చువల్గా మనం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. సో ఏమి కొన్నవరు, కాకపోతే నాకు అర్జెంట్ అని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. యాక్చువల్గా మా ఏరియాలో కూడా దొరకవచ్చు, కాకపోతే ఇక్కడ ఎక్కడ హోల్సేల్ షాప్స్ అయితే లేవు. పూర్ణ మార్కెట్లో అయితే మాకు అవైలబుల్లో ఉంటాయి. A to Z అన్ని పూర్ణ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడైతే హోల్సేల్ ఉంటుంది అండ్ మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. నేను రెడీ అయిపోయాను. సో పిల్లలకి గేట్ వేస్తున్నానమ్మా, కొంచెం కీస్ ఇవ్వండి అంటే వాళ్ళిద్దరేమో కీస్ తీసుకొని కిందకి వెళ్ళిపోయారు. కిందనైతే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. స్కూల్ లేదురా ఈరోజు, సండే సాటర్డే సెలబ్రేషన్స్. మార్కెట్కి కేక్ ఐటమ్స్ తేవాలని. ఎవరంటారు అత్త అని? మీకు చెట్టు బాగుంది కన్నా. నేను రెడీ అయ్యి కిందకు వచ్చేలో కదా వాళ్ళు ఏమో కిందన ఆడుకుంటున్నారు. పైన పాప ఉంది, వాటితో ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి జామకాయ చెట్టుకి జాంపళ్ళు ఉన్నాయంట. సో అవి తెంపి ఇవ్వమని ఇద్దరు ఏమో అక్కడి నుంచి చూస్తున్నారు. అవి కూడా చిన్న చిన్న జాంకాయలా ఉన్నాయి, పళ్ళు కూడా కాదు, కాయలుగానే ఉన్నాయి. అది కాక పక్కన సీతాఫలం చెట్టు ఉంది, వాటి కూడా చిన్న చిన్న సీతాఫలం అయితే వచ్చాయి. సో అవి తెంపమని అడుగుతున్నారు. సో మేమైతే ఫైనల్గా పూర్ణ మార్కెట్ అయితే వచ్చేసామండి. ఇది పూర్ణ మార్కెట్ బ్యాక్ సైడ్ నుంచి వే ఉంటుంది కదా, సో కంచరపాలెం మీద నుంచి ఆ వేలో వచ్చాము మేము. సో అక్కడ నుంచి అయితే మనకి స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఆ స్ట్రైట్ రోడ్లో మనకి అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయండి. ఇక్కడ A to Z జ్యువెలరీ దగ్గర నుంచి, క్లాతింగ్ దగ్గర నుంచి, ప్లాస్టిక్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్ కానీ ఏవైనా మనకి మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది. ఫినాయిల్ ప్రిపేర్ చేసుకునే మెటీరియల్స్ ఉంటాయి కదా, సో అవి, ప్లాస్టిక్స్ A to Z అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి షాప్స్. చాలామంది వైజాగ్లో ఉన్నది తెలుస్తూ ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. అండ్ ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, సో ఇత్తడి సామాన్లు కూడా ఇక్కడ హోల్సేల్ ఉంటుంది. అండ్ మనకి కావాలంటే రెంట్ కూడా ఇస్తారంట. అండ్ ఈ లైన్లో వచ్చేసి బీరువాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. గోద్రేజ్ బీరువాస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నాకైతే కొన్ని ఐటమ్సే కావాలి కేక్కి, వాటి కోసమైతే నేను ఎంత దూరం వచ్చాను. మా ఏరియాలో షాప్స్ లేవు కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. యాక్చువల్గా గాజువాకలో అయితే ఉంటుంది హోల్సేల్, కానీ మురళీనగర్లో, కంజరపాలెంలో అయితే హోల్సేల్ అయితే లేదు. సో నేను ఎక్కువగా తీసుకునే మెటీరియల్ వచ్చేసి ఈ షాప్లోనే తీసుకుంటానండి. సో ఈ షాప్లో మనకి A to Z కేక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నేను వచ్చేసి నాజిల్స్ అయితే తీసుకున్నాను, తర్వాత విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, అండ్ తర్వాత మీకు ఆల్రెడీ ముందు షేర్ చేస్తాను. కేక్ జెల్ తీసుకున్నాను, న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. సో వాళ్ళైతే ఒక బాక్స్ ఇచ్చారు, బాక్స్లో నాజిల్స్ అన్నీ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో నేనైతే 4 నాజిల్స్ తీసుకున్నాను. 2 వచ్చేసి రోజ్ నాజిల్స్ అండ్ 2 ఏమో నార్మల్ నాజిల్స్ తీసుకున్నాను. అది వచ్చేసి మనకి ఒక నాజిల్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. బటర్ పేపర్ లేదు, సో 2 బటర్ పేపర్స్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత గ్రేప్ క్రష్ తీసుకున్నాను, అంటే గ్రేప్ సిరప్ యాడ్ చేయడం కోసమని గ్రేప్ క్రష్ తీసుకున్నాను. ఒక విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఒక విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనకి 5 కేక్స్ వరకు వస్తాయండి. సో ఆ షాప్ అయిపోయిన తర్వాత కేక్ పైన మనం న్యూ ఇయర్ స్టిక్ పెట్టడం కోసమని చాలా షాప్స్ అయితే తిరిగాను. ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 పడుతుందని, కాకపోతే అందులో 90 స్టిక్స్ అయితే ఉంటాయి. సో వేస్ట్ అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. లూజ్ ఇస్తారేమో అని అడిగాను, సో అది కూడా ఇవ్వరంట, వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉండవంట. సో పిల్లలకి యాక్చువల్గా ఫ్రైడే వాళ్ళకి క్రిస్మస్ డే సెలబ్రేషన్ ఉంది. సో అందుకని క్యాప్స్ అయితే తీసుకున్నాను, రెడ్ క్యాప్స్ 2 తీసుకున్నాను. 1 క్యాప్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఇది వచ్చేసి హోల్ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ బర్త్డే క్యాప్స్, డెకరేషన్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఈ షాప్లో అవైలబుల్లో ఉంటుంది. సో నాకైతే బర్త్డే స్టిక్ అయితే ఒకటి దొరికింది, సో ఒకటి తీసుకున్నాను. హ్యాపీ బర్త్డే స్టిక్ తీసుకున్నాను కేక్ పైన పెట్టడం కోసం.
అండ్ హ్యాపీ క్రిస్మస్ స్టిక్ ఉందేమో అని అడిగాను. సో అది కూడా లేదని చెప్పేశారు. అండ్ న్యూ ఇయర్ స్టిక్స్ అడిగితే వాళ్ళు హోల్సేల్ ప్యాకెట్ కదా మాకు 100-200 పడుతుంది, మీకు కావాలంటే తీసుకుని అని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో క్రిస్మస్ ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చిన్న చిన్న శాంటా క్లాస్, బెలూన్స్ అండ్ బెల్స్ ఉంటాయి కదా, సో అవి అండ్ బాల్స్, కలర్ఫుల్ బాల్స్. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ పడుతుందండి. యాక్చువల్గా పిల్లలు స్కూల్లో క్రిస్మస్ ట్రీ పెడతారు, వాటికి సంబంధించిన కొన్ని బాల్స్ అయితే నేను తీసుకున్నాను. అది కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పడింది. మనకి అందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట, 3 స్టార్ అన్నీ ఉన్నాయి. సో అదొకటి వచ్చి తీసేసుకున్నాను. అండ్ ఈ షాప్లో అయితే లేని ఐటమ్ అంటూ ఏమీ లేదండి. ప్రతి డెకరేటివ్ ఐటమ్ ఇందులో మనకి హోల్సేల్గా దొరికేస్తుంది. సో ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఈ షాప్కి వెళ్ళి ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా, గార్బేజ్ కావాలన్నా, మనకి కొన్ని ఉంటాయి కదండి ఆడవాళ్ళు డెకరేట్ చేసుకుంటే ఫ్లవర్ పాట్స్ కానీ అలాంటివన్నీ ఈ షాప్లో ఉంటాయి. షాప్ నేమ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ షాప్ వచ్చేసి నేను ఆరెంజ్ క్రష్ కొనుక్కుందామని ఈ షాప్కి అయితే వచ్చాను. ఇది కూడా కేక్ సామాన్లు అమ్ముతారనమాట ఈ షాప్లో కూడా. సో కేక్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ షాప్ నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయాలి. ఎప్పుడైనా ఎవరైనా పూర్ణ మార్కెట్ వస్తే ఒకసారి కేక్ ఐటమ్స్ అన్నీ ఇలా కొనుక్కొని పట్టుకెళ్ళిపోతే మనకి 1 ఇయర్ వరకు చక్కగా స్టోర్ అయ్యి ఉంటాయండి. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు, 1 ఇయర్ వరకు మనకి కంపల్సరీగా ఉంటుంది. సో నేనైతే ఇలా తీసేసుకున్నాను. తర్వాత శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ మనకి కేక్కి కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి, క్రష్ అలాంటివి. సో ఇవన్నీ తీసుకొని కేక్ ఐటమ్స్ అయితే షాపింగ్ అయిపోయింది. తర్వాత సర్వాలయకు వచ్చానండి. ఆల్రెడీ సర్వాలయ స్టోర్స్ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ కోసం అని షేర్ చేశాను. సో ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఈ షాప్కి ఎందుకు వచ్చానంటే ఇత్తడి ప్లేట్ కొందామని వచ్చాను. కానీ ఈ షాప్కి వచ్చామంటే ఉత్తి చేతులతో మనం బయటకు వెళ్ళామండి, ఎందుకంటే ప్రతి ఐటెం కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. అండ్ పూజకి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే గంటలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మనం దేవుడికి గంట కొడతాం కదా, అదైతే నాకు బాగా నచ్చింది. చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అండ్ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. నాకైతే అది చూస్తే చాలా నిండుగా అనిపించింది. తిరుపతిలో దేవస్థానంలో మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, సో సేమ్ అలానే ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామి. సో ఎవరు కొనుక్కొని పట్టుకెళ్తారో తెలియదు, అంత దేవుడి దయ. సో తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, సాయిబాబా విగ్రహాలు, అష్టలక్ష్మి విగ్రహాలు అండ్ చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు ప్రతిదీ షాప్లో అవైలబుల్ ఉంటుందండి. ప్రతి విగ్రహం కూడా అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే కాస్ట్ చూసుకొని మనం తీసుకోవాలి. రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి, కాకపోతే మనం కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం కాస్ట్ చూసుకోవాలి. ఇది కూడా హోల్సేల్ షాప్ అండి. ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ గుడికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ అయితే ఈ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. నేను ఎక్కువగా ఈ షాప్లోనే దేవుడికి సంబంధించినవన్నీ తీసుకుంటాను. సో ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. సో మేము ఇంటికి వచ్చినప్పటికి టైం 4:30 అరౌండ్ అయ్యింది. సో నేను ఏవేవి తీసుకున్నానండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బ్లాక్ కరెంట్ క్రష్ తీసుకున్నాను అండ్ పిల్లల స్కూల్లో క్రిస్మస్ ట్రీ కోసం పెట్టడానికి బాల్స్ తీసుకున్నాను. హ్యాపీ బర్త్డే స్టిక్ తీసుకున్నాను అండ్ డ్రై ఈస్ట్ ఉంటుంది కదా, సో బాక్స్ అయితే తీసుకున్నాను. తర్వాత న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. ఈ జెల్ వచ్చేసి మనం కేక్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. సో ఇది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను ఏంటి అనేది. న్యూట్రల్ జెల్ ఎలా అప్లై చేయాలి కేక్ పైన అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్టార్ 1 నోజిల్ తీసుకున్నాను. సో ఇది మనం కేక్ పైన డెకరేట్ చేసేటప్పుడు ఫ్లవర్ డెకరేషన్లో వస్తుందన్నమాట. సో ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది కదా, సో ఆ షేప్ అనేది వస్తుంది కరెక్ట్గా. సో మనం వేసేటప్పుడు కొంచెం క్రాస్గా చేసి వేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ నేను తీసుకున్న ఐటమ్స్ అండి. నాకు ఇవన్నీ వచ్చేసి దగ్గర 400 ఎంతో పడింది, అంతకుమించి ఎక్కువ పడలేదు. సో మనకి తీసుకుంటే మన ఏరియాలో తీసుకుంటే దగ్గర 1000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ తర్వాత విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే విప్పింగ్ క్రీమ్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాలండి, గడ్డగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకొచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టాక విప్పింగ్ క్రీమ్ అనేది పులవకూడదు. పులిచిందంటే కేక్ పైన అప్లై చేసేటప్పుడు మనకి అంత టేస్ట్గా ఉండదు, పుల్లగా ఉంటుంది. సో పైన మనకి జిప్లాక్ ఇస్తారనమాట. సో కొంచెం ఓపెన్ చేసి కొంచెం బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ దాని పైన జిప్లాక్తో క్లోజ్ చేసేసుకోవాలి. అలా అయితే మనకి విప్పింగ్ క్రీమ్ పాడవకుండా ఉంటుంది. సో ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది విప్పింగ్ క్రీమ్, ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ.
నాకు కేక్కి 2 ఆర్డర్స్ వచ్చాయి. సో నేనైతే షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. క్రిస్మస్కి ఒక కేక్ ఆర్డర్ వచ్చింది అండ్ స్కూల్లో పిల్లలు మేడం కూడా ఒక కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారండి. సో కేక్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తెద్దామని నేనైతే షాప్కి వెళ్ళి ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర అయితే చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయి. లేనివి ఏంటి అంటే కొంచెం నాజిల్స్ అవి లేవు, దట్ విప్పింగ్ క్రీమ్ కూడా అయిపోయింది. సో అవైతే తీసుకొని వచ్చాను. సో నాకైతే ఫస్ట్ వచ్చిన ఆర్డర్ అయితే క్రిస్మస్ డేకి వచ్చింది. మా క్లాస్మేట్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి, తను క్రిస్టియన్ అనమాట. తను ప్రెగ్నెంట్తో ఉంది. తనైతే ఫస్ట్ ఒక కేక్ ఆర్డర్ ఇచ్చింది. హ్యాపీ క్రిస్మస్ అని రాయమని చెప్పింది కేక్ పైన. సో పేస్ట్రీ కేకే చెప్పింది. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావాలని చెప్పింది. సో తనకైతే సాటర్డే నేను కేక్ అందించేస్తాను. సో ఇదైతే నా ఫస్ట్ ఆర్డర్. అండ్ సెకండ్ కేక్ ఆర్డర్ వచ్చేసి పిల్లలు స్కూల్లో మేడం ఇచ్చారు. సో ప్లమ్ కేక్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ మేడం నాకు ప్లమ్ కేక్ ఆర్డర్ ఇచ్చారు. సో ఈ ఇయర్ కూడా ప్లమ్ కేక్ నాకు ఆర్డర్ ఇచ్చారు. అది కూడా నేను ప్రిపేర్ చేస్తాను. నేను కేక్ని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేక్స్ అనేవి మనం ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అండ్ మనకి పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను షాప్లో ఏ ఐటమ్స్ తీసుకున్నా అనేది డీటెయిల్గా నేను మెన్షన్ చేశాను. అండ్ మనకి ఇక్కడ పూర్ణ మార్కెట్లో హోల్సేల్ షాప్ ఉందండి. సో అక్కడైతే కేక్ సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. వాటి డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. షాప్ నేమ్, అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్లో ఉంటే చూడండి. సో నేనైతే మురళీనగర్లో చాలా షాప్స్ అయితే సెర్చ్ చేశాను. ఇక్కడైతే కేక్కి సంబంధించిన అయితే షాప్స్ అయితే ఏవి అవైలబుల్లో లేవు. సో కంచరపాలెంలో కూడా లేవు. నేను డైరెక్ట్గా పూర్ణ మార్కెటే వెళ్ళిపోయాను. అండ్ గాజువాక్లో అయితే మనకు ఉంటుంది హోల్సేల్ షాపు. అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, నోజల్ తీసుకున్నాను అండ్ న్యూట్రల్ జెల్ తీసుకున్నాను అండ్ గ్రేప్ సిరప్ తీసుకున్నాను, బ్లాక్బెర్రీ క్రష్ తీసుకున్నాను అండ్ 2 వచ్చేసి ఇవి తీసుకున్నానండి, బటర్ పెప్పర్స్ అంటారు కదా. సో అదైతే తీసుకున్నాను. అండ్ పిల్లలకి వచ్చేసి శాంటాక్లాజ్ క్యాప్స్ ఉంటాయి కదండి. సో అవైతే తీసుకున్నాను. వాళ్ళకి ఫ్రైడే వైట్ డే యాక్టివిటీ ఉందని చెప్పేసి. అండ్ వాళ్ళ మేడము క్రిస్మస్కి సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పేసి క్రిస్మస్ ట్రీకి బాల్స్ అవి ఉంటాయి కదా. సో అవి అయితే తీసుకున్నాను. అది ప్యాక్ వచ్చేసి మాకు 90 ఎంతో కాస్ట్ పడిందండి. సో ఇదండి ప్యాకెట్ అయితే. హ్యాపీ క్రిస్మస్ అని వస్తుంది కదా. సో ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. కాస్ట్ 90 అరౌండ్ పడింది. సో ఇంట్లో అయితే స్టార్స్, బాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ప్యాకెట్ అయితే అవైతే తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి హ్యాపీ బర్త్డే స్టిక్ ఉంటుంది కదండి. సో హ్యాపీ బర్త్డే స్టిక్ అయితే తీసుకున్నాను. ఇలాగా జస్ట్ కేక్ పైన మనం క్రీమ్ అప్లై చేసేసి స్టిక్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇదైతే తీసుకున్నాను. అండ్ బటర్ పేపర్స్ 2 తీసుకున్నాను. డ్రై ఈస్ట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి దేనికైనా యూజ్ చేస్తాం కదా, పిజ్జాకి వాటికి, అదైతే తీసుకున్నాను. నోజిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టార్ 1 నోజిల్ అనమాట. దీంతో ఫ్లవర్ వేస్తే చాలా బాగా వస్తుంది. సో ఈ నోజిల్ అయితే తీసుకున్నాను. అండ్ న్యూట్రల్ జెల్ చెప్పాను కదా, ఇది యాక్చువల్గా మనకి బాక్స్ వచ్చేసి 500 పడుతుంది జెల్. నేను వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ ఎంతో పడింది. ఈ జెల్ దేనికి యూజ్ చేస్తారంటే కేక్ పైన వేయడానికి యూజ్ చేస్తారు. చాలా బాగుంటుంది కేక్ పైన వేస్తే, అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి నేనైతే మీకు చూపిస్తాను, కేక్ పైన ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది జెల్ కూడా. ఉత్తుగా తినేసినా కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఈ జెల్ అయితే. సో ఇదైతే తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి స్టార్ 2 నోజిల్ అంటారు. సో నోజిల్ 1, నోజిల్ 2 అయితే తీసుకున్నాను నేను. సో ఇవన్నీ నేనైతే తీసుకునేది. అండ్ తర్వాత వచ్చేసి బ్లాక్బెర్రీ క్రష్ అనమాట తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బ్లాక్బెర్రీ క్రష్ నేను తీసుకున్నాను, ఈ బాటిల్. సో ఇది ఓన్లీ కేక్స్కే కాదు, మనం డ్రింక్ కింద యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ క్రష్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళని తాగొచ్చు. సో ఇందులో ఎటువంటి కెమికల్ అది ఏమి ఉండదు, జస్ట్ మనకి న్యాచురల్గా ప్రిపేర్ అయింది ఇది. సో ఇదండి, ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఆఫ్టర్నూన్ ఆకలిస్తుందంటే ఏం చేయాలమ్మా అంటే పాప్కార్న్ చేయమమ్మా అని చెప్పారు. సో పాప్కార్న్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది, సో ఈజీగా అయిపోతుందని చెప్పేసి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా డీమార్ట్ నుంచి తెచ్చుకున్నామండి, ఇది కాంబో ప్యాకెట్ అనమాట. సో బటర్ చీజీ పాప్కార్న్ అని ఉంటుంది. సో నాకైతే చీజీ పాప్కార్న్ చాలా ఇష్టం, పిల్లలు కూడా చీజ్ పాప్కార్న్ అయితే తింటారు. సో చీజీ పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే అయిపోయాయి, సో అందుకనే బటర్ పాప్కార్న్ చేస్తున్నాను.
వాళ్ళకి కంపల్సరీ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే ఇవ్వాలండి. స్నాక్ కానీ ఫ్రూట్ కానీ ఇవ్వాలి. లేదు అనుకుంటే మిల్క్ అయితే ఇచ్చేస్తాను. ఏది అవైలబుల్ ఉంటే అది ఇచ్చేస్తాను. సో పాప్కార్న్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ లోపు వాళ్ళకి ఖర్జూరం ఉంటుంది కదా లైన్ డేట్స్, అవైతే ఇస్తున్నాను. సో ఈ డబ్బా వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఈ లైన్ డేట్స్ అయితే చాలా బాగున్నాయండి. సో లోపల నట్ ఏమీ లేదనమాట, అంటే పిక్క ఉంటుంది కదా, సో పిక్ అయితే లేదు. సో పిక్ లేనిదైతే పిల్లలు చక్కగా తింటారు. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. మనం పిల్లలకి ఎంత డ్రై ఫ్రూట్స్ ఇస్తే అంత మంచిది. సో పాప్కార్న్ అవుతుంది కదా మా అమ్మ ఆకలేస్తుంది ఏమైనా ఇవ్వు అంటే, సో వాళ్ళకి యాక్చువల్గా నేను బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తానండి, పెట్టను. ఎందుకంటే ఇద్దరికి ఒకసారి దగ్గు జలుబు వచ్చేస్తుంది. సీజన్ ఒక చేంజ్ అయింది కదా, ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి వచ్చేస్తుంది అనమాట. సో ట్విన్స్లో ఇది ఒకటి ఉంటుంది. అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను వాళ్ళ హెల్త్ కండిషన్లో. ఏవి పడితే అవి తినకుండా ఉంటాను అనమాట. సో వాళ్ళకి ఇచ్చాను కదా అని చెప్పేసి నేను కూడా ఒకటి నోట్లో వేసుకున్నాను, ఎలా ఉంది టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో పక్క నుంచి అయితే పాప్కార్న్ అవుతుంది. పాప్కార్న్ అయ్యేటప్పుడు మనం ఒక 2 to 3 times నీట్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కిందంతా మనకి పలుకుల్లా ఉండిపోతాయి, పైన మాత్రమే పేరుతాయి. నాకు వచ్చేసి ఫుల్గా దాహం వేస్తుంది, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయకుండానే వెళ్ళిపోయాను. ఎందుకంటే కేక్ నాకు చాలా అర్జెంట్ అని చెప్పేసి కేక్ ఆర్డర్స్ వచ్చాయి, 2 ఆర్డర్స్ వచ్చాయి. సో వాటికి ప్రిపేర్ చేయాలని ముందుగా మనకి ఐటమ్స్ ఉండాలి కదా, సో వాటి కోసం అయితే అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ పక్కన హాట్ వాటర్ పెట్టాను. సో దాహం వేస్తుంది కదా అని చెప్పేసి నేను కనీసం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 2 glasses వాటర్ తాగుతానండి, ఎక్కువ తాగను. ఎక్కువ వాటర్ తాగితే మనకి హెల్త్కి మంచిదంట. అండ్ మన స్కిన్ టోన్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి, స్కిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాటర్ ఎక్కువ తాగాలి అంటారు. ఎందుకంటే నాది ఎక్కువగా ఆయిలీ స్కిన్ అండ్ ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో నేనైతే అసలు వాటర్ తాగనండి. చాలామంది డాక్టర్స్ వాటర్ తాగాలి అని చెప్తూ ఉంటారు. నేను ఒక పక్క కిచెన్లో ఉన్నాను కదా, ఇద్దరికి బుక్ తీసి చదవమంటే ఒక పక్క తింటూ ఒక పక్క ఆడుతూ ఉన్నారు. సో వీళ్ళు ఇలానే చేస్తారు ఇద్దరు అల్లరైతే. వాళ్ళిద్దరూ హోంవర్క్స్ అయితే చేసేస్తారండి. కాకపోతే నేను కంపల్సరీ వాళ్ళకి 1 hour కూర్చొని చదివిస్తాను. ఏ రోజు చెప్పిందో ఆ రోజు రివిజన్ అయితే చేయించేస్తాను. అలా చేస్తే వాళ్ళకి ఎగ్జామ్కి ఒకసారి బర్డెన్ లేకుండా ఉంటుంది. సో ఏ రోజు చదువుకున్నా కూడా వాళ్ళకి మైండ్లో ఉంటుంది, ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి. సో ఒక పక్క వాళ్ళు చదువుతున్నారు కదా అని చెప్పేసి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. సో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. మనకి చలికాలం వచ్చిందంటే చాలండి, టైం 5:30 అయినా కూడా చీకటి అయిపోతుంది తొందరగా. మనం అనుకుంటాం 8 అయిపోయింది 9 అయిపోయింది అని అనుకుంటాము. నేనైతే అలానే అనుకుంటున్నాను, ఏంటి టైం 8 అయిపోయింది 9 అయిపోయింది, సో ఈ టైంలో పాప్కార్న్ ఏంటి అని అనుకున్నాను. తర్వాత టైం చూస్తే 5:30 అయింది. సో వేడివేడిగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో బటర్ పాప్కార్న్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు క్యారమెల్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్గా షుగర్తో పాప్కార్న్ చేసుకుంటే మనకి దగ్గు వచ్చేస్తుంది కదా, అలా కాకుండా బెల్లంతో పాప్కార్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లం వల్ల పిల్లలకి ఐరన్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. సో మా పిల్లలు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే బెల్లం అయితే కంపల్సరీ తింటారు. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ వాళ్ళకి ఒక బెల్లం పీస్ అయితే ఇచ్చేయాలి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది అలవాటు, ఐరన్ కోసం అని కాదు. సో వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఒక బెల్లం పీస్ ఇచ్చేస్తే తినేస్తారు. తర్వాత మా చిన్న అమ్మాయి పక్క నుంచి ఒక్కొక్క పాప్కార్న్ తింటూ ఉందన్నమాట. సో ఈ తర్వాత నైట్ డిన్నర్ కోసం చికెన్ అయితే తెచ్చుకుందామండి. సో మళ్ళీ రైస్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి సో చికెన్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి చికెన్ అయితే తెచ్చుకున్నాం. 1 kilo చికెన్ తెచ్చాము, నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. 2 to 3 times నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ వాటర్లో 1 hour నానబెట్టుకున్నాను. తర్వాత వాటర్ అంతా తీసేసి చికెన్ని ఫుల్గా డ్రై అవుట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో 2 tablespoon పెరుగు యాడ్ చేసుకున్నాను. హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. 1 tablespoon జీరా పౌడర్, 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon రెడ్ చిల్లీ, 1 tablespoon సాల్ట్ అండ్ 1 tablespoon పసుపు అండ్ 1 tablespoon గరం మసాలా. తర్వాత ఇందులోకి 2 లెమన్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 hour వరకు ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నానండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 tablespoon గీ యాడ్ చేసుకున్నాను. గీ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, పట్ట, సహజీరా ఇవే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాష్యూ నట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, అంటే జీడిపప్పు వేస్తున్నాను.
జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్ బాగా మ్యాగ్నెట్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. మనకి మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది. పీసెస్ కూడా మనకి జ్యూసీ టెక్స్చర్లో ఉంటుంది. తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఆనియన్స్ స్కిప్ చేసేయచ్చు. సో కార్తీక మాసం అయిపోయింది కాబట్టి మేమైతే ఆనియన్స్ తినేస్తాము. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇది ఫ్రెష్గా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. సో అందుకని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత చికెన్ని 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ అనేది జ్యూసీ టెక్స్చర్లోకి వస్తుంది. చాలా ఈజీగా చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకోవచ్చు అండి. మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినాలంటే కనీసం 130, 140 లేదంటే 220 వరకు తీసుకుంటారు. అలా కాకుండా ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నామంటే హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే చికెన్ బిర్యానీ తినొచ్చు. మినిట్స్ వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పైనుంచి క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయినంత వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మంచి జ్యూసీ టెక్స్చర్లోకి ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే లేయర్ వైజ్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలా ఏమీ యాడ్ చేయట్లేదు. సో చికెన్ పీసెస్ అన్నీ తీసి బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ తర్వాత నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి. సో బగారా రైస్ అంటారు కదా, సో ఆ రైస్ యూస్ చేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని రైస్ని 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అండ్ విరగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, సో అవన్నీ ఇందులోకి వేసుకొని జస్ట్ పైనుంచి మాత్రమే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు కుక్ అయిన వెంటనే బిర్యానీ క్యాప్ అనేది తీయకూడదండి. రైస్ అనేది పొడి పొడిగా రాకుండా ముద్ద అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత క్యాప్ పైకి తీసేసిన తర్వాత పైన కొంచెం గీ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక పక్క బిర్యానీ చేస్తుంటే వీళ్ళిద్దరూ ఏమో సర్కస్ చేస్తున్నారు. 2 చైర్స్ మధ్యలో పెట్టుకొని ఇటు అటు సర్కస్ చేస్తున్నారు. సో ఒకరు కాలు ఒకరు లాక్కొని ఆడుకుంటున్నారు. చదవమ్మ అంటే ఆడుకుంటున్నారు. ఇద్దరు ఉన్నాను కదా, ఇదో వాళ్ళకి అవకాశం అనమాట ఆడుకోవడానికి. సో ఫైనల్గా చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జీరా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే. సో ఇవన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తిన్నామంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. సో పక్కనైతే రైతా కూడా పెట్టాను. ఆనియన్స్ వేయలేదు, జస్ట్ పెరుగు బాగా గిలకొట్టేసాను. అందులో కొంచెం జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా మాత్రం వేసాను. సో వేడివేడిగా ఉన్నటప్పుడే మా పిల్లలకైతే తినిపించాను. సో వాళ్ళకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. నార్మల్గా అన్నం, కూర, చారు పెడితే తినరు. రోజు 3 పూటలు బిర్యానీ పెట్టేస్తే చక్కగా తినేస్తారు. సో నాకు కూడా అంటే 3 పూటలు బిర్యానీ ఉంటే హ్యాపీగా తినేస్తాను. ఇంకా ఏ కూర అడగను. సో మా పిల్లలు కూడా సేమ్ అంటే. సో వాళ్ళకైతే వేడివేడిగా ఉండేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. మా చిన్నమ్మ అయితే ఫస్ట్ తినేసింది. మా పెద్దమ్మ ఏమో వేడివేడిగా ఉంది, మూతి కాలిపోతుందని చెప్తుంది. సో ఇదైతే నా వ్లాగ్ అండి, ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.